నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. దేశంలోని అతిపెద్ద ఎయిర్లైన్ సంస్థ ఇండిగో ఇప్పుడు మునుపెన్నడూ లేని రకమైన సంక్షోభంలో కూరుకుపోయింది. గత నెలలో ఏకంగా 4,500 విమానాలను రద్దు చేసి లక్షలాది మంది ప్రయాణికులను నడి రోడ్డుపై నిలబెట్టిన ఈ సంస్థపై ఇప్పుడు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా తన పంజా విసిరింది. పైలట్ల కొరత పేరుతో ఇండిగో ఆడిన ఈ నాటకం వెనుక అసలు రహస్యం ఏంటి? ప్రయాణికుల నుంచి వసూలు చేసిన భారీ ఛార్జీల వెనుక ఉన్న దోపిడీ ఎంత? ఈ భారీ విచారణలో ఇండిగోకు ఎదురు కాబోయే పరిణామాలేంటి? ఇప్పుడు మన స్పెషల్ స్టోరీలో ఇండిగో బ్లాక్ డిసెంబర్ మిస్టరీని ఛేదిద్దాం. భారతదేశ విమానయాన రంగంలో 65% మార్కెట్ షేర్ తో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న ఇండిగో ఇప్పుడు విచారణ చక్రబంధంలో చిక్కుకుంది. డిసెంబర్ నెలలో ఆ సంస్థ చేసిన 1000లాది విమానాల రద్దు దేశవ్యాప్తంగా ప్రయాణికులను గందరగోళంలోకి నెట్టేసింది. పైలట్ కొరత, కొత్త పైలట్ రూల్స్ సర్దుబాటు పేరుతో ఇండిగో తన ఆపరేషన్స్ ను మేనేజ్ చేయలేక చేతులెత్తేసింది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. విమానాలను రద్దు చేసిన తర్వాత అదే రూట్లో విమాన ఛార్జీలను అమాంతం పెంచేసి ప్రయాణికులను దోచుకున్నారనే తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సీరియస్ అయింది. తనకున్న ఆధిపత్య హోదాను ఉపయోగించి ఇండిగో మార్కెట్ రూల్స్ ను ఉల్లంఘించిందా అన్న కోణంలో లోతైన విచారణ ప్రారంభించింది. దీనికి సంబంధించి ఇండిగోతో పాటు ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ నుంచి కూడా పూర్తి డేటాను కోరింది సిసిఐ. కేంద్ర పౌర విమానయాన శాఖ కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఇండిగో వింటర్ షెడ్యూల్లో ఏకంగా 10% కోత విధించింది. అంటే ఇకపై ఇండిగో తన ఇష్టానుసారం విమానాలను పెంచుకోవడానికి వీల్లేదు. కేవలం ఇండిగోనే కాదు, ఈ సంక్షోభ సమయంలో భారీగా ఛార్జీలు పెంచిన ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ వంటి ఇతర ఎయిర్లైన్స్ ను కూడా కేంద్ర ప్రభుత్వం వివరణ కోరింది. అసలు పైలట్ల మేనేజ్మెంట్ లో ఇండిగో ఎందుకు విఫలమైంది? 4,500 విమానాలను రద్దు చేసి కోట్లాది రూపాయల ప్రయాణికుల సొమ్ముతో ఎందుకు ఆడుకుంది అన్న ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం దొరకాల్సి ఉంది. ఒకవైపు చెత్త సమయం దాటిపోయింది అని ఇండిగో సీఈఓ చెప్తున్నా, సిసిఐ మాత్రం అసలు నిజాలను బయటకు తీసేందుకు సిద్ధమైంది. అన్యాయమైన బిజినెస్ పద్ధతులకు పాల్పడినట్లు రుజువైతే ఇండిగోపై భారీ జరిమానాతో పాటు కఠినమైన ఆంక్షలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశీయ విమానయాన రంగంలో పెత్తనం చెలాయించాలని చూస్తున్న ఈ దిగ్గజం ఇప్పుడు చట్టం ముందు బోనులో నిలబడింది. మరి ఈ హై లెవెల్ ఎంక్వైరీలో ఇంకెన్ని సంచలన విషయాలు బయటపడతాయో వేచి చూడాలి.